హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన లెమన్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ లెమన్ రైస్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా లెమన్ రైస్ చేయడం కోసం మనం అన్నాన్ని ఉడికించుకొని ఎంత చేయాలనుకుంటున్నామో అంత రైస్ని కూడా మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు చిక్కుకున్న 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం ఇష్టపడే పులుపుని బట్టి నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా లెమన్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే లెమన్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ లెమన్ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.